హలో! వెల్కమ్ టు మై ఛానల్ వచ్చాడా డెవలపర్. లాస్ట్ వీడియోలో మనం ఫ్లటర్ ఫ్లో అంటే ఏంటి? ఫ్లటర్ ఫ్లోలో ఎలా లాగిన్ అవ్వాలి? ఫ్లటర్ ఫ్లో ఒక ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం విడ్జెట్స్ అంటే ఏంటి? రో అంటే ఏంటి? కాలమ్ అంటే ఏంటి? పర్టిక్యులర్ లేఅవుట్స్ అంటే ఏంటి? ఒక పేజ్‌ని బేసిక్ డిజైన్ ఎలా చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఫ్లటర్ ఫ్లో ఇంటర్ఫేస్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు. ఇక్కడ మనకి వేరే వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ విడ్జెట్ ట్రీ గానీ, విడ్జెట్ ప్యాలెట్ గానీ, ఒక స్టోరీ బోర్డ్ గానీ. స్టోరీ బోర్డ్ అంటే ఏంటంటే మీరు పనిచేసే యాక్షన్స్‌ని అది ఒక స్టోరీ బోర్డ్ రూపంలో మీకిస్తుంది. అలాగే ఒక ఫైర్ స్టోర్ గానీ, డేటా టైప్స్, ఈనమ్స్ ఇవన్నీ మనం రాబోయే వీడియోస్‌లో చూస్తాం. అలాగే ఒక యాప్ వాల్యూస్ గానీ, ఏపీఐ కాల్స్ గానీ ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో, ఫస్ట్ మనం అసల ఒక పేజ్ అంటే ఏంటి? ఆ పేజ్‌లో మనం విడ్జెట్స్ అనేవి ఎట్లా డిఫైన్ చేస్తాం? అసల ఆ విడ్జెట్స్ అంటే ఏంటనేది ఒక శాంపుల్ పేజ్‌లో చూద్దాం. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ ఒక పేజ్. ఓకే. ఈ పేజ్‌లో మనకి ఈ టాప్ యారో యాప్స్ అని ఏదైతే ఉందో ఇది మనం ఐకాన్ అంటాం. ఫ్లటర్‌ఫ్లో టెక్స్ట్ ఈ గెట్ అనేది ఒక బటన్. ఈ కింద అనేది ఒక కార్డ్‌లో వాళ్ళు రేటింగ్స్, టెక్స్ట్, ప్రోగ్రెస్ బార్ ఇవన్నీ యాడ్ చేశారు. కింద మనకొచ్చేసి ఒక ఇమేజ్ యాడ్ చేసి, ఆ ఇమేజ్ అనే విడ్జెట్‌లో వాళ్ళు ఒక వీడియో యాడ్ చేశారు. కింద అనేది బాటమ్ నాప్ బార్. సో, బేసిక్‌గా ఇది విడ్జెట్ అంటే. సో, ఇప్పుడు మనం ఒక పేజ్‌ని డిజైన్ ఆ పేజ్ ఎలా అంటే ఫస్ట్ నేను ఒక కాలమ్ తీసుకుంటా. ఇక్కడ మనకి చాలా ఉంటాయి విడ్జెట్స్ అనేవి. టెక్స్ట్ గానీ, కాలమ్ గానీ, ఇమేజ్ గానీ, బటన్ గానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ఫస్ట్ నేను ఒక కాలమ్ డ్రాగ్ చేస్తా. కాలమ్ ఎందుకు డ్రాగ్ చేస్తానంటే, మనం పెట్టబోయే ఏదైతే కంటెంట్ ఉందో, విడ్జెట్స్ అనేవి ఉన్నాయో, అవి మనం ఆహ్, కాలమ్‌లో పెడతాం. అంటే ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి అట్లా పెడతాం. దానికి మనం కాలమ్ యూజ్ చేయాలి. అలాగే మనం ఒక హారిజాంటల్‌లో పెడితే మనం రో అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను కాలమ్ అనేది యూజ్ చేశా. సో, బేసిక్‌గా కొన్ని 3, 4 విడ్జెట్స్ చూద్దాం. ఓకే. ఇప్పుడు నాకిక్కడ టెక్స్ట్ విడ్జెట్ అనేదుంది. సో, టెక్స్ట్ విడ్జెట్ అనేది ఎందుకు వాడతారు? మనకేదైనా ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక టెక్స్ట్ గానీ, ఒక హెడ్డింగ్స్‌కి గానీ, వీటికి మనం టెక్స్ట్ అనేది వాడతాం. ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అనేది మనం దేనికి వాడతాం? ఏవైనా మనం ఒక సెట్ ఆఫ్ ఇమేజెస్ చూపియాలి. ఏదైనా అంటే నువ్వు యాడ్ చేసిన ఇమేజెస్ కానీ చూపియాలి. నువ్వు అప్‌లోడ్ చేసిన ఫైల్స్ గానీ, నువ్వు అప్‌లోడ్ చేసిన ఏమైనా ఇమేజెస్ ఉంటే అవి చూపియాలి. సో, వాటికి మనం ఇమేజ్ విడ్జెట్ అనేది వాడతాం. ఈ బటన్ విడ్జెట్ అనేది ఎందుకు వాడతాం? మనం ఏదైతే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్ళడానికి మనకొక రూట్ అవసరమో, ఆ రూట్‌కి ఈ బటన్ అనేది ఒక విడ్జెట్‌గా పనిచేస్తుంది. కన్సిడర్ నా దగ్గర ఒక పేజ్ ఉంది. అమెజాన్‌లో నాకొక పేజ్ ఉంది. నేను వ్యూ చేసిన పేజ్. అంటే నేనొక ఐటెమ్‌ని వ్యూ చేసిన పేజ్. దాంట్లో నాకొక బటన్ ఉంటది. యాడ్ టు కార్ట్ బటన్ అని. ఓకే. ఆ యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను పర్టిక్యులర్ పేజ్‌కెళ్తాను. ఒక కార్ట్ యాడ్ చేసిన తర్వాత. ఆహ్, ఏదైతే రౌటింగ్ ఈ పేజ్ నుంచి ఆ పేజ్‌కెళ్ళడానికి అవుతుందో దానికి మనం బటన్ అనేది యూజ్ చేస్తాం. ట్యాబ్ బార్, కరోజల్, ర్యాప్, ఫ్లిప్పబుల్ కార్డ్, స్వైపబుల్ స్టాక్ ఇవన్నీ మనకుంటాయన్నమాట. సో, బేసిక్‌గా ఇవి ఫ్యూ విడ్జెట్స్ అనమాట. సో, మనం కానీ ఒక యాప్‌ని బిల్డ్ చేయడానికి మనకి విడ్జెట్స్ ఒకటుంటే సరిపోదు. మనకి లేఔట్స్ అనేది కూడా ఉండాలి. లేఔట్స్ అంటే ఏంటి? కాలమ్, రో, లిస్ట్ వ్యూ వీటిని బేసిక్‌గా ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట మనకి లేఔట్స్ అంటే. సో, అసలు కాలమ్ అంటే ఏంటి? కాలమ్ అనేది ఒక కంటెంట్‌ని ఒక పేజ్‌లో ఉన్న కంటెంట్‌ని స్టెప్ బై స్టెప్ మనం చూపియడానికి మనం ఈ కాలమ్ అనేది రో అంటే ఏంటి? రో అనేది హారిజాంటల్‌గా కంటెంట్ చూపించడానికి వాడతాం. లిస్ట్ వ్యూ అంటే ఇప్పుడు మీరు కన్సిడర్ ఒక అమెజాన్ యాప్ ఉంది. ఆ యాప్‌లో మీరు ఐటెమ్స్ అన్నీ యాడ్ చేశారు. మీరు ఆ కార్ట్ పేజ్‌కెళ్ళిన తర్వాత మీకు వన్ బై వన్ మీరేమైతే యాడ్ చేశారో అవన్నీ కనిపిస్తుంది. వాటిని మనం లిస్ట్ వ్యూ అంటాం. సో, బేసిక్‌గా విడ్జెట్స్ అంటే ఇవి. సో, చూసారు కదా! విడ్జెట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి? కాలమ్ అనేది ఎలా యాడ్ చేయాలి? రో అనేది ఎలా యాడ్ చేయాలని, లిస్ట్ వ్యూ అంటే ఏంటనేది తెలుసుకున్నారు కదా! సో, మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో నావిగేషన్ అండ్ రౌటింగ్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి ఎలా వెళ్ళాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం.
దాంతో పాటు మనం ఒక బేసిక్ పేజ్ అనేది బిల్డ్ చేద్దాం. ఈ విడ్జెట్స్ యూజ్ చేసి, లేఅవుట్స్ యూజ్ చేసి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.